గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్న సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏంటంటే పిల్లలు ఒత్తిడిని తట్టుకోలేక అంటే పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ప్లస్ పరీక్షలో తప్పామని చెప్పి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఏ పరీక్ష ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ జరుగుతుంటే చూస్తున్నాం. సో ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పరీక్షలు అనేది మొత్తం జీవితం కాదు, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. సో కేవలం పరీక్ష అనేది ఒక పెద్ద నాలెడ్జ్ ను డిసైడ్ చేయడానికి అదేం గీటురాయి కాదు. సో అయినా సరే చాలా మంది సైక్రియాటిస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నా కానీ పిల్లలు ఒత్తిడిని తట్టుకోలేక అంటే ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారనో, తల్లిదండ్రులు ఏమనుకుంటారనో, వాళ్ళ ముందు నేను చిన్నబోతానని చెప్పు చాలా మంది విద్యార్థులు ఇలా చేసుకోవడం చాలా దారుణమైన విషయం. సో ఇదే కాక ఈ మధ్య కాలంలో ఆర్థిక సంబంధాలు అంటే కొన్ని ఆర్థిక విషయాల్లో కూడా దంపతుల మధ్య గొడవ అనేది పిల్లల్ని బలి చేస్తుంది. సో పిల్లల్ని తల్లిదండ్రులు కూడా, తల్లులు ముఖ్యంగా పిల్లల్ని చంపడం నిజంగా ఈ మధ్య కాలంలో చాలా దారుణమైన విషయం. ఎందుకంటే గొడవలతోని నూతిలో వేసి అసలు ఇంకా తల్లులు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. సో ముఖ్యంగా దీనిపై డాక్టర్ బి కేశవులు ఎండి సైక్రియాటిస్ట్, ఇది తెలంగాణ సంఘానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇతను డాక్టర్ గారు ప్రెసిడెంట్ అనమాట. సో దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకటి మీ ఆర్టికల్స్ రెండు చూశాను, ఒకటి వెలుగు పేపర్ లో ఒకటి ప్లస్ దిశ పేపర్ లో కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా సార్ ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్న సందర్భంగా పిల్లలకు ఒక మనోధైర్యం ఇద్దామని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా థ్యాంక్స్ నాకు టైం ఇచ్చినందుకు. ఒకటి సార్, అసలు రీసెంట్ గా అంటే ఇంటర్మీడియట్ పరీక్షలో చూసాము, ప్లస్ ఈ రోజు 10th క్లాస్ పరీక్షలో చూసాము, కొందరు విద్యార్థులు అంటే రిజల్ట్స్ రాకముందుకే ఆత్మహత్య అంటే ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం సార్. దీన్ని ఎలా అంటే ఇది మెయిన్ గా వాళ్ళ తల్లిదండ్రులు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు అసలు ఈ టైంలో అసలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు టేక్ కేర్ తీసుకోవాల్సిన సమయం సార్. దీనిపై మీరు ఎలా చెప్తారు సార్? ఇంకా చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు అనేది అనాదిగా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందులో ఆ తర్వాత చూస్తే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్యలో తెలుగు రాష్ట్రాలలో విద్యార్థుల లోపల ఆత్మహత్యలు అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాస్త గతంతో పోలిస్తే మొన్నటి ఇంటర్మీడియట్ తర్వాత కాస్త తగ్గినట్టు అనిపించిన ఈ రోజు ఈ ఫలితాల వల్ల ఏం జరుగుతుందో అనే భయము బాగా మీలాంటి మాలాంటి వాళ్ళలో తల్లిదండ్రులలో కూడా ఉంది. ఖచ్చితము. పిల్లలు లేత వయసులో ఉన్న వాళ్ళు, మెంటల్ గా మ్యాచ్యూరిటీ లేని వాళ్ళు, సమాజంలో ప్రపంచీకరణ తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ బతుకుల గురించి మాత్రమే ప్రజలైనా సమాజమైనా ఆలోచిస్తుంది. అంటే వాళ్ళకి మెరిట్ వచ్చి ర్యాంక్ వస్తేనే ఈ వ్యక్తి జీవితంలో ముందుకెళ్ళగలుగుతుండని ఒక భ్రమలో ఈ ప్రపంచము, ఈ తల్లిదండ్రులు, ఈ సమాజం అనేది బతుకుతుంది. పిల్లలైనా తల్లిదండ్రులైనా ఒక విషయాన్ని నిజాయితీగా యాక్సెప్ట్ చేయాలి. ఈ పరీక్షలన్నీ మన జీవితం కన్నా, మనం ప్రాణం కన్నా ముఖ్యమైనవి కావు. జీవితంలో పరీక్షలు అనేది ఒక్క పార్ట్ మాత్రమే, ఒక భాగము మాత్రమే. ఒక పరీక్షలలో ఫెయిల్ అయినంత మాత్రాన మొత్తం జీవితమే ఫెయిల్ అయినట్లు కావు. దీన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. కాబట్టి తల్లిదండ్రుల మీద బాధ్యత ఎక్కువ. ఎందుకంటే అయ్యో బిడ్డ, నేను ఇన్ని డబ్బులు పెట్టి పలానా కాలేజీలో చదివించాను, పక్కవాడు ర్యాంక్ వచ్చి ఇంజనీరు, డాక్టరేట్, నువ్వు కాలేదు అని అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న తల్లిదండ్రులే. రిజల్ట్ ముందు, ఆ రోజు తర్వాత కూడా ఈ 3-4 రోజుల లోపల చాలా ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతాయి. ఈ సందర్భం లోపల తల్లిదండ్రుల దగ్గరనే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ మనోభావాలను, వాళ్ళ ఎమోషన్స్ ను, వాళ్ళ టెన్షన్ ఎక్కువగా అర్థం చేసుకునేది తల్లిదండ్రులే. కాబట్టి ఈ ఆత్మహత్యలు ఎక్కువగా జరగకుండా ఈ క్షణాల లోపల, ఈ 3-4 రోజుల లోపల వాళ్ళ ఎమోషన్స్ ను అర్థం చేసుకొని వాళ్ళపై ఫలితాలను బట్టి, రిజల్ట్ ను బట్టి వాళ్ళు ఒత్తిడి చేయకుండా వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని మనం ఇచ్చినట్టయితే వాళ్ళ ఎమోషన్ గమనిస్తూ అరే పోయింది ఏదో పోయింది, జీవితంలో మేమందరం ఫెయిల్ అయిన వాళ్ళే. ప్రపంచంలో అకాడమిక్ ఫెయిల్ అయిన వాళ్ళే
సంసార జీవితంలో మిగతా జీవితాలలో సక్సెస్ అయిన విషయం మర్చిపోకూడదు. ఒకటి సార్, ఒకటి కరెక్షన్ సార్. ఒకటి బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ యాక్చువల్లీ ఆయన ఒక మాట అన్నాడు సార్, నేను అకాడమిక్ లో ఫెయిల్ అయినా జీవితంలో సక్సెస్ అయినా అతను అకాడమిక్ లో పాస్ అయిన విద్యార్థి నా దగ్గర పనిచేస్తున్నాడని చెప్పి ఒక బుక్ లో రాయడం జరిగింది సార్. సో మీరు కంటిన్యూ చేయండి సార్. ఖచ్చితము. ఉమ్, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అకాడమిక్ లో సక్సెస్ అయిన వాళ్ళ లోపల 60% మంది పైగా ఉమ్, వాళ్ళ జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు. అకాడమిక్ లో ఫెయిల్ అయిన వాళ్ళ లోపల చాలా మెజారిటీ వాళ్ళు ఉమ్, జీవితంలో ఉన్నత స్థానాలలో ఉన్నారు. అందుకే మనం ఏమంటున్నాము, ఉమ్, ఫెయిల్యూర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్. ఇదే జీవితం కాదు, ఇది ఒక సెట్ బ్యాక్ మాత్రమే. ఉమ్, అంటే మన ప్రాణం కన్నా ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితిలో గొప్పవి కానే కాదు. ఇది ఒక అడుగు, ఒక అడుగు వెనకకు పడితే మనం ఇంకొక 2-3 అడుగులు కూడా ముందుకేసుకోగలుగుతాం కదా. అవును సార్. అందుకే ఆత్మహత్య అనేది ఎట్టి పరిస్థితులలో ఏ సమస్య కన్నా పరిష్కారం కాదే కాదు. ఓకే. మీకు ఇంకా ఎంతో జీవితం ఉంది. ఉమ్, జీవితంతో ఒక పరీక్షతో ముడిపడలేదు. మీ భవిష్యత్తు ఉమ్, పరీక్షల మీద ఆధారపడలేదు. అవును. మీరు చెప్పారు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత వరకు, నేటి లీడర్ల వరకు, అవును. ఇప్పుడున్న దేశాధినేతల వరకు కూడా ఆ, చదువులో సక్సెస్ అయిన వాళ్ళు కాదు కదా. అవును. నాతో 10th ఫెయిల్ అయిన ఆయన, నేను అప్పుడు ఒక మండలానికి ఫస్ట్ వస్తే నన్ను అప్పుడు ఎంతో గొప్పగా, ఆ, ఇప్పుడు నాతో ఫెయిల్ అయిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు అతనికున్న ప్రిఫరెన్స్, అతనికున్న ప్రయారిటీ వేరుంటాయి. అవును. సో ఎవరు ఏదైనా కావచ్చు, నేను ఇందులో ఫెయిల్ అయినా ఆయన రాజకీయంలో అలా సక్సెస్ అయ్యింది. అవును. సో ఒకరిలో ఇది అనేది ఉంటుంది. అంటే ఎవరి టాలెంట్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేము. అవును. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మన్యూన్యతకు, నిరాశకు, నిస్పృహకు గురి కాకూడదు. భవిష్యత్ అనేది ఒక్క అడుగు దెబ్బతినడం అని కూడా కాదు. మీకు మళ్ళీ సప్లిమెంట్ ఉంటది కదా, అవును. 4 రోజుల్లో మళ్ళీ సప్లిమెంట్ ఉంటది, మళ్ళీ రాసుకోవచ్చు, పాస్ కావచ్చు. అవును. సో మన జీవితాన్ని గెలవాలి కానీ ఓడిపోయిన దాన్ని పట్టుకొని ఇక జీవితమే వేస్ట్. అవును. ఒక క్షణ కాలంలో మీరు నిరాశ నిస్పృహలకు గురైపోతే, ఉమ్, ఆత్మహత్యకు బాధపడితే, ఎందుకంటే ఉమ్, చిన్న సమస్యకి అవును. దానికి మీరు ఆత్మహత్య, మీ కుటుంబం ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది, మీరు నమ్ముకున్న తల్లిదండ్రులు ఉమ్, చాలా ఇబ్బందులు అవుతారు. ఒకసారి ఆలోచించండి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు జీవితకాలం కట్టుకోత గురై ఏడుస్తున్నారు కదా. అవును. పోనీ మీరు చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉన్నాయి. ఈగలకు, దోమలకు కూడా కష్టాలే. మనం కాయిస్ పెట్టి చంపేస్తాం, ఆలౌట్ పెట్టి, అవి కూడా మరి తట్టుకుంటున్నాయి కదా. అవునా? సో సమస్యను తట్టుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఉమ్, విద్యను ఇవ్వట్లేదు, విజ్ఞానాన్ని ఇవ్వట్లేదు. కానీ ఉమ్, గతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ విద్యనిచ్చింది, విజ్ఞానం ఇచ్చింది, బతుకునే నేర్పింది. అవును. కాబట్టి విద్యా వ్యవస్థ అవును. ర్యాంకులమైపోయింది. విద్యా వ్యవస్థను మార్చడానికి అవును. సమాజము, ప్రభుత్వం ఎంత కృషి చేయాలో తల్లిదండ్రులు అంతకంటే ఎక్కువ కృషి చేయాలి. అవును. జీవితంలో మన అందరికీ నౌకర్లు రావు, అందరూ డాక్టర్లు గారు, అందరు ఇంజనీర్లు కాదు కదా. అవును. కాబట్టి ఏది ఏమవుతుందో తెలియదు. ఫెయిల్యూర్ అనేది తాత్కాలిక విరామము. అవును. భవిష్యత్తులో ఫెయిల్ అయిన వాళ్ళే సక్సెస్ రేటు, మీ జీవితంలో సక్సెస్ రేటు ఫెయిల్ అయిన వాళ్ళకి ఉండుండంటే అసలు సందేహమే లేదు. సార్ ఇంకోటి సార్, ఈ మధ్య అంటే మీరు సైక్రియాటిస్ట్ కాబట్టి ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తల్లులు అంటే ఏదో రీజన్స్ వల్ల, అంటే ఆర్థిక కారణాలు కావచ్చు, దంపతులు గొడవల కారణంగా కావచ్చు, పిల్లల్ని సార్ దారుణంగా చంపడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. రీసెంట్ గా కూడా ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని ఇట్లా ఇద్దరు పిల్లల్ని కొడవలతో కొట్టడం, ఇంకోటి అక్రమ సంబంధం పెట్టుకొని విషం పోసి చంపడం. సార్ ఈ తల్లులు ప్రేమ అనేది ఇంత దారుణంగా, అంటే కొందరు వల్ల అండి, అందరిని అంటలేదు కానీ కొందరు తల్లులు ఇంత దారుణంగా, అంటే వాళ్ళ మానసిక సంఘర్షణ ఏ రేంజ్ లో ఉంటుంది సార్. అంటే పిల్లల్ని కొడవలతో చంపడం, గొంతు విసికి చంపడం, అసలు చిన్న చిన్న పిల్లలు సార్. ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దాదాపు 3-4 నెలల్లో ఒక 50 మంది పిల్లల్ని ఈ తల్లులు చంపారు అనామకరం, వాళ్ళ రీజన్స్ లేకుండా. దీనిపై ఒకసారి మీరు చెప్పండి. ఖచ్చితము. ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నట్టయితే మనకు కల్చర్ బౌండ్ కంట్రీ, అది ఒక మానవతా విలువలు ఉన్న కంట్రీ. ఇప్పుడు ఏమైనాయి, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయి ప్రతి వ్యక్తి క్షణకాల తృప్తి కొరకు, క్షణకాల సంతోషం కొరకు ఎక్కువగా ఆరాటపడుతున్నారు. ఈ మధ్యలో పెళ్ళైన వాళ్ళ లోపల భార్యాభర్తల మధ్య
వాళ్ళకు ఒక సెక్సువల్ లైఫ్ కానీ ఎమోషనల్ లైఫ్ కానీ రిలేషన్ లోపల అన్యోన్యత ఆప్యాయత అనురాగాలు ఉండటం లేదు. కొందరు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు, కొందరు ఇష్టం లేకుండా తీసుకుంటున్నారు, కొన్ని ఇష్టంతో చేసుకున్న సందర్భాలలో కూడా ఇవి జరుగుతున్నాయి. ఇవి ఎందుకు అవుతున్నాయి అంటే ఇప్పుడు మానవ సంబంధాలన్న ఆర్థిక సంబంధాలు కావడం ఒకటి. చాలా మంది మగవాళ్ళ లోపల అనేక రకాల మద్యము మత్తు పదార్థాలకు అలవాటు పడడం ద్వారా వాళ్ళ మధ్య ఈ అనురాగ దాంపత్య జీవితం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ మధ్యలో చాలా మంది ఈ సీరియస్ ప్రభావం వల్ల సెక్సువల్ లైఫ్ కి ఇచ్చినంత తృప్తికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరికి ఇట్లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 1+1 కామనే కదా సార్, మా ఆయనతో ఉండగానే ఇతరులతో ఉంటే మామూలే కదా సార్. ఈ కాలంలో 1+1 అనేది చాలా ప్రచారంలో ఉంది కదా సార్. ప్రధాని 1+1 నాకు ఒక అతనితో ఉంది ఏమవుతుంది సార్ అని ఒక ఆమె నాతో డైరెక్ట్ గా అన్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? సో అనేది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఇమీడియట్ అంటే వాళ్ళకి ఇన్స్టంట్ కాఫీ ఎట్లా ఉంటుందో ఇన్స్టంట్ సాటిస్ఫాక్షన్ కావాలి. సో ఈ మద్యము మత్తు పదార్థాలకి ఎవరైతే అలవాటు పడుతున్నాడో భార్య భర్తల మధ్య అన్యోన్యత అంటే సెక్సువల్ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. చీరలు అడగట్లేదు, బంగారం అడగట్లేదు, కానీ వాళ్ళకి ఆ ఉన్న రోజులు నాకు కడుపు నిండా అన్నం పెట్టు అని ఒక తెలంగాణ పదం అన్నది నాకు ఒక లేడీ. అవును కరెక్టే, అది కూడా మీరు ఇవ్వలేనప్పుడు పక్క వాళ్ళతో ఈ అక్రమ సంబంధాలు ఏర్పడ్డప్పుడు ఎవడైనా ఇంట్లో కంటే బయట హోటల్లో వాడు ఎట్లున్నా మంచిగానే ఉందని చెప్తారు. సో అక్కడ వాళ్ళు చూపించే ప్రేమకు వీళ్ళు బానిస అయిపోయి అయ్యో నా ఇంట్లో నా మగాడు ఎప్పుడు ప్రేమగా 2 పదాలు కూడా మాట్లాడు, నన్ను మంచిగా ఉండలేవు, మంచిగా ఉండవు, ఎప్పుడు పొగడడు, ఎప్పుడు మెచ్చుకోలేడు, ఏంటి ఇది నాకు బయట మంచి ప్రేమ దొరుకుతుంది కదా, జీవితంలో మనం శాశ్వతమా, ఎప్పుడైనా చచ్చిపోయింది కదా, ఉన్నాళ్ళు సంతోషంగా ఉన్నాం. సో ఇతరులు కబ్జా చేస్తున్నారు, ఒక రకమైన ఆ కబ్జాకు ఆ బానిసత్వం అయిపోతున్నారు, ఆ మాటలకు పడిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ దొరకంది అక్కడ దొరుకుతుంది. చిన్నపిల్లలు లవ్లు కావడానికి ఇంట్లో పేరెంట్స్ దగ్గర ప్రేమ దొరకట్లేదు, అది బయట దొరికినప్పుడు అదేదో కొత్తగా తీపి పదార్థాలు అనుకొని ఆ బెల్లం లాగా వీళ్ళు అతకపోతున్నారు. ఎప్పుడైతే సెక్సువల్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకొకటి వాళ్ళకి మద్యము మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు ఆడవాళ్ళతో సహా. ఈ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు కావడము సోషల్ స్టేటస్ అయిపోయింది. బయట ఒక అబ్బాయి తోటి ఒక అంకుల్ తోటి కార్లలో ఏర్లలో తిరుక్కుంటూ ఎంజాయ్ చేసిపోయినట్టయితే అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. బయట ఏమనుకుంటారు, ఎంత తిరిగితే అంత పాపులర్ అంత రెస్పెక్ట్ అవుతుంది. సో ఈ మానవత విలువలు తగ్గిపోయాయి, ఎథికల్ లైఫ్ అనేది తగ్గిపోయింది, ఎర్నింగ్ లైఫ్ లో పడ్డారు, టెంపరీ రిలీఫ్, ఇన్స్టెంట్ లైఫ్, ఇవి పడ్డ తర్వాత మానవత విలువలు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చచ్చిపోతాం సార్, జీవితకాలం పర్మనెంట్ అంటున్నారు. సో ఈ మధ్యలో ఏంటంటే క్రిమినాలిటీ అనేది బాగా పెరిగిపోతుంది. సాటిస్ఫాక్షన్ కొరకు నలుగురు అనేది చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా చంపేట వాళ్ళంతా వాళ్ళు ఏం పెద్దగా ఏదో గొప్పగా మర్డర్ కేసులో ఇరుక్కొని మర్డర్ ఉన్న వాళ్ళు సాటిస్ఫాక్షన్ కొరకు ఎమోషనల్ అవుట్ బస్ట్ అవుతున్నారు అట్లే. సార్ నిజంగా చాలా విచారకరం సార్. ఎందుకంటే ఇలా పిల్లల్ని చంపుకోవడం అనేది ఏదో వాళ్ళకున్న పర్సనల్ సీజన్ పిల్లల్ని అంటే మనకు మీరు అన్నట్టు ఇదే కొత్తేం కాదు, మనం బాహుబలిలో కూడా చూసినాం కదా, కొడుకుని చంపిస్తారు కదా. అవును, ఇది రాజుల వంశంలో రాజుల కాలం నుంచి ఉంది కదా. అవును సార్, కానీ ఈ సమాజంలో ఇలా జరగడం అంటే ఎంతో ఎడ్యుకేటెడ్ ఎంతో ముందున్న మనం ఎంత ఎదిగిన కొద్దీ మనది ఇది ఆరోహణ క్రమం కంటే అవరోహణ క్రమం. అంటే మానవత విలువలు పెరిగే ముందుకు పోకుండా రివర్స్ అవుతున్నాయి. భవిష్యత్తులో చాలా కష్టమైన జీవితాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి. మనకు షాజహాన్ తాజ్ మహల్ కట్టింది ఎవరు చదవమంటున్నాడు, అమ్మనాన్నని ఎలా చూసుకోవాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, కుటుంబం ఎట్లా ఉండాలి, జాయింట్ ఫ్యామిలీ ఎట్లుండాలి, ఏది మంచి ఏది చెడు అనేది చెప్పే పుస్తకంలో చదివే లేదు కదా. మీరు చెడును హైలైట్ చేస్తున్నారు, చెడును హైలైట్ చేసినప్పుడు దాన్ని చూసుకుంటారు. నలుగురితో తిరిగి అమ్మాయి డాన్స్ చేసి నలుగురు హాయ్ అయ్యారని అబ్బా ఆమెకు అంత రెస్పెక్ట్ అని అమాయకురాలు అమ్మాయి కూడా నలుగురు బాయ్ ఫ్రెండ్ తో తిరగడం స్టేటస్ సింబల్ గా మారిపోయింది. సినిమాలు కూడా సార్ అంటే ఇప్పుడు మనం పుష్ప చూస్తాం, అది ఒక స్మగ్లర్ సినిమా కానీ చాలా హిట్ అయింది. ఒక మంచి సినిమా, ఒక గాంధీ గాని పూలే గాని ఇట్లాంటి సినిమాలు అదే సార్ అంటే ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ కంటే అట్లా ఆ విధంగా నడుస్తుంది సార్. ఇది చాలా నిజంగా చాలా విచారకరం సార్. అంటే ఇప్పుడు ప్రజలది తప్పు ఉంది, సమాజంది తప్పు ఉంది, ప్రభుత్వాలు కూడా పుష్ప 2 బ్యాన్ చేయాలి ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని బ్యాన్ కాకుండా అవార్డులు ఇచ్చి ఆరతులు బట్టి ప్రజలు కూడా పిచ్చేలాగా చేస్తే ఇక సమాజం ఎట్టిపోతుంది. అందుకే కదా ఆడవాళ్ళు మారిపోవడానికి ఆడవాళ్ళు చెడిపోవడానికి కారణం సమాజమే కదా. మీరు ఒక అమ్మాయి గలీజ్ గా ఉంది, ఇట్లా బ్యాడ్ బిహేవియర్ ఉంది, ఆమెకి ఏదో ఒక పనిష్మెంట్ పబ్లిక్ ఇవ్వండి, ఆమెకు ఏదో చేస్తారా?
ఆ అమ్మాయి ఇప్పుడు ఒక హీరోయిన్ బట్టలు ఇప్పుకొని తిరగగా పేద లెవెల్ పాపులర్ చేసి టీవీలలో కానీ యూట్యూబ్ పెట్టుకొని అట్లా సంపాదిస్తున్నారు కదా. అవును సార్. అవును సార్. అప్పుడు పనిష్మెంట్ ఇచ్చారు మరి బట్టలు ఇప్పుకొని అడి రోడ్డు బంద్ చేసి రోడ్డు మీద ఉండడే చిన్న పని చేయలేదు ఎందుకు వేయలేదు అప్పుడు అదే అదే సార్. తప్పే కదా. అవును సార్. అవును సార్. ఆమె ఎందుకు అట్లా ఇప్పుడు అందరు వేసినప్పుడు మనం సగం చూస్తే మనకు హైలైట్ అవుతాం ఇదైతాం ఇట్లా చేస్తామని. సో సమాజానికి కూడా తప్పు ఉన్నది, ప్రభుత్వాలది మరింత తప్పు ఉన్నది అట్లా. సార్ నిజంగా చాలా థ్యాంక్స్ సార్, మాకు లైవ్ లోకి వచ్చి చాలా విశేషాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సో ఇది డాక్టర్ బి కేశవులు, ఎండి సైక్రియాటిస్ట్. సో ఇతను తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ కూడా. సో సార్కు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి పెద్ద గీట్రాయ్ కాదు. ఎగ్జామ్స్ లో సక్సెస్ కానంత మాత్రాన జీవితంలో సక్సెస్ కాకపోవడం అనేది ఏముండదు. ఎగ్జామ్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే. సో అందులో తక్కువ వచ్చినాయని చెప్పి పెద్దగా మనం డిసప్పాయింట్మెంట్ అయ్యి డిప్రెస్ అయ్యి చాలా బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటి పిల్లలను తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ని బట్టి వాళ్ళకు ధైర్యం చెప్పి మానసికంగా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులపై ఉందని చెప్పి డాక్టర్ బి కేశవులు చెప్తున్నారు. సో చాలా థ్యాంక్స్ సార్. సో ఇదండి. థ్యాంక్ యూ.